ఈ రోజు మన గిరిజన ముద్దుబిడ్డ తిరుపతి జిల్లా వాసి మాసారపు సుబ్బయ్య అలానే దారు నాయక్ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలోని కీలక బాధ్యతలు అప్పగించిందని ఈ సందర్భంగా గిరిజన సంఘాల తరపున గౌరవప్రదంగా చిత్తూరు జిల్లాలోని అంబేద్కర్ భవన్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నేతలు రాష్ట్రంలోని పలు సమస్యలను పరిష్కరించాలని ఆర్జీల రూపంలో వారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుడుమల రామచంద్రయ్య శుభాధ్యక్షులుగా వ్యవహరిస్తూ అలానే తిరుపతి జిల్లా డీబీఎంసీ మెంబర్ మాకాన్ని వెంకటేశ్వర్లు, టీటీడీ ఉద్యోగుల సంఘం తిరుమలశెట్టి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బిఎల్ శేఖర్ మరియు చిత్తూరు తిరుపతి గిరిజన సంఘాల స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాంటి కమ్యూనిటీ మన యాదనాది కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో పుట్టినందుకు మనందరం గర్వపడాలి మిత్రమా. నిజం కదా? నిజం కాదా? అదేవిధంగా ఈరోజు ఈ చిత్తూరు పట్టణంలో ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఈ సభ ఏర్పాటు చేసినటువంటి యానాది సోదరులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు మిత్రమా. అదేవిధంగా అన్ని బాగున్నాయి మనకి. భగవంతుడు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు. కానీ 3వ కన్ను మాత్రం వేయలేదు. 3వ కన్ను ఏంటంటే చదువు. కాదు జిల్లాధికారి చేశాడు. ఎందుకంటే చదువు ఉండబట్టి. మీరున్నారు తల్లులు, భర్తలు కాస్త కొంత మందు తాగుతారు. ఆ మందు తాగడం వల్ల ఇంటి గోలలు ఎక్కువ అవుతాయి మీకు. భర్తలు చదువు ఆ గోల అట్లా ఉన్నా కానీ మీ బిడ్డల భవిష్యత్తు మాత్రం మీ చేతిలోనే.